హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? హల్దీ ఫంక్షన్ వీడియో అయితే చూపించేశాను, మరి మ్యారేజ్ వీడియో చూపించాలి కదా, చూసేయండి. కాశ్మీర గౌరాజ మహారాజ మగధమాల నేపాల అయితే ఈ మ్యారేజ్ కోసం అయితే నేను చాలా కష్టపడ్డానండి. ఎందుకంటే మ్యారేజ్ అనగానే అందరు మేక్ ఓవర్ కోసం ఎవరినైనా పిలిపించుకుంటారు, అంటే హెయిర్ డ్రెస్సింగ్ గానీ, మేకప్ గానీ, శారీ డ్రాపింగ్ గానీ, ఏదైనా. కానీ ఏ ఫంక్షన్ ఉన్నా, ఏ సెలబ్రేషన్స్ ఉన్నా సెల్ఫ్ గా నా అంతా నేనే రెడీ అవుతాను అనమాట. సో ఈసారి కొంచెం స్పెషల్ గా బెటర్ గా రెడీ అవ్వాలనిపించి నోస్ పిన్ అయితే యాడ్ చేశాను. మరి ఈ పిన్ నాకైతే చాలా నచ్చింది. నన్ను చూసిన వాళ్ళు కూడా చాలా మందికి చాలా బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అవును, మీకు నచ్చిందా లేదా? అయితే మ్యారేజ్ లో అయితే మా తమ్ముడు అయితే చాలా హ్యాపీగా అయితే కనిపిస్తున్నాడు. ఎందుకంటే కోరుకున్న అమ్మాయి వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నాడు మావాడు. కానీ ఆడపిల్లకి తల్లిదండ్రులు దూరం అవుతున్నారనే బాధ, భర్త ఇంటికి వెళ్తున్నాననే సంతోషం, అటు సంతోషం ఇటు బాధ, అసలు ఏం చేయాలో అర్థం కాదండి. అందరికీ అంతే కదా. అయినా అబ్బాయి తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నట్టు అమ్మాయి కూడా అబ్బాయిని తెచ్చుకోవచ్చు కదా. అదే అన్ని ఇదంతా చల్లుతుందా? సర్లేండి, సరదాగా అన్నాను. అమ్మాయికి మాత్రం చాలా బాధ ఉంటుంది. నిజంగా ఈ ఫంక్షన్ లో ఉన్నంతసేపు నా మ్యారేజ్ డే అయితే నాకు గుర్తుకొచ్చేసింది, నా తల్లిదండ్రుల ఇల్లు అయితే నాకు గుర్తుకొచ్చింది. అందరికీ అలాగే ఉంటుందేమో కదా. బాగుంది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకేముంటుంది, డాన్సింగ్, సెలబ్రేషన్, ఫుడ్, ఇదంతా అయితే కామన్ గా నడుస్తూ ఉంటుంది కదా. మేమైతే ఆగమని మీ అందరికి తెలిసిందే కదా, మరి మా డాన్స్ కూడా చూసేయండి. అరే మ్యారేజ్ అయితే అయిపోయింది, మరి అప్పగింతలు ఉంటాయి కదా. అయ్యో సోమంగళం సంతోష మంగళం కనకమహాదేవికి బొట్టు ఎవరు పంపిరు, కనకమహాదేవికి బొట్టు ఎవరు పంపిరు, ఆలత్త కంసలియో అలే పంపిరు, ఆలత్త కంసలియో అలే పంపిరు. అయ్యో సోమంగళం సంతోష మంగళం, అయ్యో సోమంగళం సంతోష మంగళం. హారతి మంగళారతి హారతి దోషం హారతి మంగళారతి. అప్పగింతల టైంలో వీళ్ళందరూ ఏడుస్తా ఉంటే పెళ్లి కొడుకు సైడ్ నుంచి వెళ్ళిన నేనైనా సరే తెలియకుండా నాకు ఏడుపు వచ్చేసింది. అరే ఆడపిల్లకి ఎన్ని బాధలు ఉంటాయండి, అందుకే కదా భర్త బాగా చూసుకోవాలనుకుంటారు. పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర ఫార్మాలిటీస్ మొత్తం పూర్తయిన తర్వాత ఇంకా మా ఇంటికి, అంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాం. మరి నార్మల్ గా బయలుదేరుతామా, మహాభారత్ కూడా చూసేయండి మరి.
జ్యువెలరీ వీడియోలో తీసుకుంది ఈ చోకరేనండి, బాగుందా? నా మేకప్ కనుక మీకు నచ్చినట్లయితే మేకప్ వీడియో కోసం మీరు కమెంట్ చేయండి, నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా కమెంట్ పెట్టండి.